హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు అయితే నేను ఇంకొక టేస్టీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు నేను ఆవకాడోతో జ్యూస్ అయితే చూపిస్తున్నాను. చాలా హెల్దీ అండి. ఆవకాడో తినడం వల్ల మనకి ఇది సింగిల్ ఆవకాడోనే 70 రూపీస్ నుండి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి బయట మార్కెట్లో. ఆ ఆవకాడోతో జ్యూస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చూడడానికి కూడా చాలా హార్డ్గా ఉంటుందండి, గట్టిగా ఉంటుంది. అందుకని మా వారు కట్ చేస్తున్నారండి. అది పైన లోపల మనకి సీడ్ ఉంది కదా, ఆ సీడ్ని అయితే ఇలా రిమూవ్ చేసేసుకోవాలి. ఆ సీడ్ వేసుకోకూడదండి, అది వేస్ట్. అది మనం బయట పడేసుకోవాలి. చూసారు కదా, ఈ ఆవకాడోను ఇలా స్పూన్ సహాయంతో మేమైతే ఇలా తీసేసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాము. మీకు కావాలంటే ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేనైతే స్పూన్తోనే కొంచెం మనకి మొత్తం అంతా కూడా స్పూన్తో తీసుకుంటే ఎక్కడా లేకుండా వస్తుందని చెప్పి మొత్తం అంతా కూడా ఇలా స్పూన్తో అయితే తీసేసుకుంటున్నాం అండి. ఇలా స్పూన్తో తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాను. మనం తీసుకున్నది చిన్న ఆవకాడో అయినా చాలా జ్యూస్ వస్తుందండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకున్నాను నేను. చూసారు కదా, సీడ్ అయితే ఇలా ఉంటుంది. సీడే ఎక్కువ ఉందండి దాంట్లో గుజ్జు కన్నా కానీ చాలా థిక్గా ఉంటుంది తాగేటప్పుడు కూడా జ్యూస్. తర్వాత మిల్క్ ఒక 1/2 లీటర్ వరకు తీసుకున్నానండి నేను. మిల్క్ తీసుకొని బాయిల్ చేసి పెట్టుకొని చల్లారి పెట్టేసుకోవాలి. పచ్చిపాలు వేసుకోకండి, కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను, ఒక 3 స్పూన్స్ వరకు. ఇప్పుడు ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. మీకు కావాలంటే దీంట్లో జీడిపప్పును బాదం పప్పు నానబెట్టి వేసుకోండి. నేను జీడిపప్పు వేయలేదని చెప్పి మళ్ళీ జీడిపప్పు వేస్తున్నాను, నానబెట్టిన జీడిపప్పు కూడా. ఇలా ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ అయితే కొట్టేసుకుందాం. మెత్తగా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది మనకి జ్యూసు. అక్కడక్కడ పంటికి తగలకుండా ముక్కలు అనేవి. చూసారు కదా, ఇలా మెత్తగా అయితే చేసేసుకున్నాను కదా. పాలు కూడా ఈలోగా పాలు కూడా బాయిల్ అయిపోయినాయి. పాలను కొంచెం సేపు వరకు చల్లారి పెట్టేసుకున్న తర్వాత పాలు అయితే ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నానండి. నేను ఒక 1 గ్లాస్ వరకే యాడ్ చేశాను, కానీ ఇంకొక 1 గ్లాస్ కూడా పడతాయండి పాలు. అంత థిక్గా ఉంది మనకి జ్యూస్ అయితే. మినిమం అయితే 3 నుండి 4 వరకు తాగొచ్చండి ఒక్క ఆవకాడో తెచ్చుకుంటే. చూసారు కదా, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను నేను. పాలు పోసిన తర్వాత చూడండి ఎంత థిక్గా ఉందో. ఒకే ఒకటి వేసాం మనం అంతే. నేను 1 గ్లాస్ పాలు వేసుకుంటేనే ఇంత చిక్కగా వచ్చింది. అందుకని మీరు కొంచెం ఎక్కువే వేసుకోండి పలుచగా కావాలంటే. ఇప్పుడు నేను జ్యూస్ గ్లాసెస్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన ఆవకాడో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఈ 2 గ్లాసులు కాకుండా ఇంకొక గ్లాస్ కూడా ఎక్స్ట్రా అయితే వచ్చిందండి. ఇప్పుడు పైన కొంచెం బూస్ట్ కూడా వేసుకుంటున్నాను నేను. నార్మల్గా మనం అయితే బూస్ట్ అది వేయాల్సిన అవసరం లేదు, కానీ మా పిల్లలు అయితే బూస్ట్ వేయమని అడిగారు కాబట్టి నేనైతే పైన బూస్ట్ కూడా యాడ్ చేసి వాళ్ళకైతే సర్వ్ చేస్తున్నానండి. ఈ అవకాడో అనేది చాలా కాస్ట్లీ అందుకని ఎక్కువగా తెచ్చుకోరు, కానీ మంత్లీ 1 టైమ్స్ అయినా లేకపోతే 2 టైమ్స్ అయినా అలా తెచ్చుకోండి. ఎప్పుడైనా ఒకసారి హెల్తీగా ఉన్న ఫ్రూట్స్ని తింటూ ఉంటే మంచిది కదా ఆరోగ్యానికి కూడా. ఆవకాడో అనేది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. పోషకాలను గ్రహించడానికి కూడా మెరుగుపరుస్తుందండి ఈ ఆవకాడో అనేది. అలాగే శరీరంలో ఉన్న వాపును కూడా తగ్గిస్తుంది, చర్మానికి మేలుని చేస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుందండి, రక్తపోటును కూడా నియంత్రిస్తుంది, జీవక్రియను మెరుగుపరచడానికి కూడా చాలా సహాయపడుతుందండి ఈ ఆవకాడో అనేది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందండి ఈ ఆవకాడో. ఈ ఆవకాడోలో సిఇ, విటమిన్ 6, పొటాషియం, ఫైబర్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. అందుకని కాస్ట్లీ అయినా కానీ అట్లీస్ట్ నెలకొకసారో 3 మంత్స్కి ఒకసారి తప్పకుండా చేసుకొని ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. నేనైతే ఒక 3 పీసుల వరకు తెచ్చుకున్నానండి. నాకు ఈ 3 కూడా ఆవకాడోస్ 200 వరకు పడినాయి. నేను చెప్పాను కదా, ఒక్క ఆవకాడోనే 70 రూపీస్ నుండి 100 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారండి. ఇప్పుడు మా పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను. వాళ్ళు ఎప్పటి నుండే వెయిటింగ్ ఆ జ్యూస్ కోసమని. ఈసారి అందుకని మీకు పిల్లల్ని చూపిస్తున్నాను. ఎంత హ్యాపీగా తాగుతారో పిల్లలు. ఒకసారి మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను పైన కొంచెం అయితే బూస్ట్ అయితే వేసాను, కానీ
వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడిగి ఒక 2 స్పూన్స్ వరకు వేసుకొని తాగారండి. అంత టేస్టీగా ఉంది వాళ్ళకి. నేనైతే బూస్ట్ అయితే వేసుకోలేదులేండి. నేనైతే ప్లెయిన్‌గానే తాగుతాను. ఇద్దరు కూడా చూడండి ఎంజాయ్ చేస్తూ చక్కగా అయితే తాగుతున్నారు. ఒకసారి తప్పకుండా మీ ఇంట్లో పిల్లలుంటే ట్రై చేసి చూడండి. చాలా ఇష్టంగా తాగుతారు వాళ్ళు కూడా. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అవకాడోను మనం తీసుకోవడం వల్ల ఎన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో అన్నీ కూడా నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. అలాగే కామెంట్ పక్కన హై పాయింట్స్ కూడా వస్తున్నాయి కదా, వీడియో నచ్చితే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. మీరు హైప్ అవ్వడం వల్ల ఈ వీడియోలో ఇంకొంతమందికి ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. అప్పుడు నా ఛానల్కి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.